పాస్‌పోర్ట్‌ను చూసి ఆ దేశం సత్తా ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఉంటే ఆ గౌరవమే వేరు. ఆ పాస్‌పోర్ట్ తీసుకొని ఏ దేశానికైనా ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు. వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది. అదే బలహీనమైన పాస్‌పోర్ట్ ఉంటే వారిని హీనంగా చూస్తారు. దుస్తులు పూర్తిగా విప్పించి గంటల తరబడి వేచి ఉండేలా చేసి పూర్తి అవమానాలకు గురిచేసిన తర్వాత మాత్రమే అది సంతృప్తి చెందితేనే దేశంలోకి అనుమతినిస్తారు. 2024 సంవత్సరానికి ఏ దేశానికి ఏ ర్యాంక్ వచ్చిందో ఓ లుక్కేద్దాం. తాజాగా 2024వ సంవత్సరానికి హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్ బుధవారం నాడు విడుదల చేసింది. వీటిలో జపాన్, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పాస్పోర్టులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా గుర్తించింది. ఈ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్లు ఉన్నవారు ప్రపంచంలో 227 దేశాలకు కాను 194 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా రాకపోకలు కొనసాగించవచ్చు. అయితే హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్లలో ఆసియా దేశాలు కూడా ఈసారి తమ సత్తా చాటాయని వెల్లడించింది. హెన్లీ విషయానికొస్తే గ్లోబల్ రెసిడెన్షియల్ సిటిజన్షిప్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ తాజాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి తాజా గణాంకాలను సేకరించి పాస్పోర్టు ర్యాంకింగ్లను ప్రకటించింది. బలమైన పాస్పోర్టులుంటే వీసా లేకుండా కొన్ని దేశాలకు చుట్టి రావచ్చు. ఇక ర్యాంకింగ్ల విషయానికొస్తే గత 5 సంవత్సరాల నుంచి జపాన్, సింగపూర్లు టాప్ ర్యాంకులను సాధిస్తూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతో పాటు యూరోపియన్ దేశాలు కూడా టాప్ స్పాట్కు చేరాయి. అయితే ప్రపంచంలోనే అందరికీ పెద్దన్నగా వ్యవహరించే అమెరికా పాస్పోర్టు మాత్రం అంత బలమైనది కాదని తేలిపోయింది. ప్రస్తుతం అమెరికా పాస్పోర్టు 7వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం అమెరికా పాస్పోర్టు కలిగిన వారు ప్రపంచంలో 188 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా చుట్టి రావచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా పాస్పోర్టు 8వ స్థానం నుంచి 6వ స్థానానికి మధ్య ఊగిసలాడింది. ఈ ఏడాది 7వ స్థానాన్ని ఆక్రమించింది. చివరగా 2014లో అమెరికా పాస్పోర్టు నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. అప్పుడు అమెరికాతో పాటు బ్రిటన్ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండేది. మొత్తానికి చూస్తే అమెరికన్లు మాత్రం ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు పర్యటించి వస్తుంటారు. కాగా అక్కడి హోం డిపార్ట్మెంటు అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు 24 మిలియన్ల కొత్త పాస్పోర్టులు జారీ చేసినట్లుగా వెల్లడించింది. కరోనా సమయంలో అమెరికా పాస్పోర్టుల జారీలో కాస్త జాప్యం జరిగింది. ప్రస్తుతం కరోనా కంటే ముందు ఎలా జారీ అయ్యాయో ఆ స్థాయిలో పాస్పోర్టులు జారీ అవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం అమెరికన్ పాస్పోర్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో పాస్పోర్టుల జారీలో జాప్యం జరుగుతోంది. గతేడాది అంటే 2023 మొదటి 6 నెలల కాలంలో సుమారు 64 మిలియన్ల అమెరికన్లు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారని రికార్డులు చెబుతున్నాయి. 2022 ప్రథమార్థంతో పోల్చుకుంటే విదేశీ పర్యటనలు ఏకంగా 32% పెరిగాయని నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ వివరించింది. పర్యాటక రంగానికి చెందిన వారి సమాచారం ప్రకారం వీసా పొడిగింపుల్లో జాప్యం విషయానికొస్తే బ్రెజిల్, ఇండియా, మెక్సికో, చైనాలకు చెందిన వారి వీసాలు జారీ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో అమెరికా టూరిజం కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా వీసా ఇంటర్వ్యూల విషయానికొస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనికి కారణం బ్యాక్లాగ్లు విపరీతంగా పెరిగిపోవడమే. అమెరికా కూడా పెద్ద ఎత్తున వీసాలు జారీ చేసి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో అమెరికా టూరిజం రంగం నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ సంపాదించుకోవాలనుకుంటోంది బైడెన్ ప్రభుత్వం.
ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విషయానికొస్తే గత దశాబ్ద కాలం నుంచి క్రమంగా బలపడుతూ వస్తోంది. యుఏఈ పాస్పోర్టు ఉన్నవారు ఎలాంటి వీసా లేకుండా 106 దేశాలకు వెళ్లి రావచ్చు. కాగా 2014 నుంచి 44వ స్థానంలో ఉన్న పాస్పోర్టు కొంతకాలం పాటు 55వ స్థానానికి, ప్రస్తుతం 11వ స్థానానికి దిగి వచ్చింది. కాగా ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధ నేపథ్యంలో యుఏఈ టూరిజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మాత్రం తమ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చెందేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీసా నిబంధనలను సరళతరం చేసి పర్యాటకులను ఆకర్షించాలనుకుంటోంది యుఏఈ. ఇక ఇండియా విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయినా ర్యాంకింగ్లో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం 80వ ర్యాంక్లో ఉన్న భారత్ వీసా లేకుండా సుమారు 62 దేశాలను చుట్టి రావచ్చు. ఇండియాతో పాటు ఉజ్బెకిస్తాన్ కూడా 80వ స్థానంలో నిలిచింది. ఇక చైనా విషయానికొస్తే గణనీయంగా తన ర్యాంకును పెంచుకుంది. 21 ర్యాంకులు మెరుగుపడింది. ప్రస్తుతం 62వ ర్యాంకులో ఉంది. 85 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా తిరిగి రావచ్చు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను తీసుకుంటే 101 స్థానంలో ఉంది. ఇక చైనా విషయానికొస్తే పాస్పోర్టు ర్యాంకింగ్లో బాగా వెనుకబడి ఉన్న టాప్ 10 పాస్పోర్టు ఇండెక్స్లలో ఆసియా దేశాలు గణనీయమైన స్థానంలో ఉన్నాయి. కరోనా తర్వాత చైనా టూరిజం రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పాటు వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఈ ఏడాది పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు తమ ర్యాంకింగ్ను పెంచుకున్నాయని హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ వెల్లడించింది. ఆసియా దేశాలతో పోటీ పడుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్కు చెందిన పౌరులు వీసా లేకుండా 227 దేశాలకు గాను 194 దేశాల్లో పర్యటించి రావచ్చు. గతేడాదితో పోల్చుకుంటే 3 దేశాలు అధికంగా చేరాయి. దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్లాండ్ ఒక స్పాట్ ముందుకేసి 2వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాలకు చెందిన పాస్పోర్టు హోల్డర్లు 193 దేశాలను చుట్టి రావచ్చు. ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్ 3వ స్థానాన్ని ఆక్రమించాయి. 192 దేశాలను చుట్టి రావచ్చని బ్లూంబర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. రెండు 2006 నుంచి చూస్తే అప్పుడు సరాసరి 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశముంటే 2024 నాటికి 111 దేశాలకు చుట్టి రావచ్చు. ఈ జాబితాలో చివరగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. వీసా లేకుండా కేవలం 28 దేశాలకు మాత్రమే వెళ్లి రావచ్చు. ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్టు కలిగిన దేశాల విషయానికొస్తే నంబర్ 1 స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కాగా 2వ స్థానంలో ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్లు ఆక్రమించాయి. 3వ స్థానంలో ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, 4వ స్థానంలో బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్లు, 5వ స్థానంలో గ్రీస్, మాల్టీస్, స్విట్జర్లాండ్, 6వ స్థానంలో చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, పోలాండ్లు, 7వ స్థానంలో కెనడా, హంగేరీ, యునైటెడ్ స్టేట్స్, 8వ స్థానంలో ఈస్టోనియా, లుథినియా, 9వ స్థానంలో లాటివియా, స్లోవేనియా, 10వ స్థానంలో ఐస్లాండ్ నిలిచాయి.